హెబ్రీ పత్రిక మనం ఇంకా చదువుకున్నాం కదా. చూడండి ఒకసారి, అందరూ దాన్ని తీయండి. 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి మొదటి 11వ అధ్యాయము మొదటి వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అంటున్నాడు. అసలు విశ్వాసము అంటే అదృశ్యమైనవి ఉన్నవి. విశ్వాసము అంటే బైబిల్ నిర్వచనం ఏంటి? విశ్వాసము అని మనం ప్రశ్నిస్తున్నప్పుడు బైబిల్ ఇచ్చే నిర్వచనం ఏంటి? అదృశ్యమైనవి ఉన్నాయి అని నమ్మాలి. చాలామంది విశ్వాసం అంటే నమ్మకం అంటే విశ్వాసం అండి, ఇలా మనుషులు చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు మనం ఇందాకనే మొదటగా చూసాము, మనలో ఉన్నటువంటి వ్యాధిని నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. అది జ్వరం ఉందనుకోండి, జ్వరాన్ని పరీక్షించే యంత్రం ఉంటుంది, రక్తాన్ని పరీక్షించే ఒక యంత్రం ఉంటుంది. అందులో ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి, రక్తంలో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇవన్నీ చేయడానికి కొన్ని యంత్రాలు ఉన్నాయి. మరి మనలో ఉన్నటువంటి విశ్వాసము ఉంది అనటానికి ఏంటి? దీనికి ఉన్నటువంటి పరికరం ఏంటి? దీన్ని ఎలా పరీక్షించుకోవాలి అన్నప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచన చేయాలి. మన విశ్వాసము మనం పరీక్షించుకోవాలి, అంతేకాని పరీక్షించుకోవాలి, ఎదుటి వారిని పరీక్షించడం కాదు. ఈనాడు క్రైస్తవ్యంలో కూడా మనం పరీక్షించుకోము. మనం చర్చికి వచ్చే వాళ్ళని పరీక్ష చేస్తుంటాం. ఏమట్లా, ఆయన అట్లా. బైబిల్ ఏం చెప్తుంది? మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలి. లోకంలో కూడా మన బ్లడ్ని మనమే పరీక్షించుకోము, ఎదుటివారి రక్తాన్ని పరీక్షిస్తాం. క్రైస్తవ్యంలో కూడా ఏముంది? మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోకపోగా మనం ఏం చేస్తాము? ఎదుటివారి విశ్వాసాన్ని పరీక్షలోనికి పెడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి ఈ 11వ అధ్యాయం మొత్తాన్ని మనం ఈరోజు కొంచెం పరిశీలన చేసినట్లయితే, మరి ఒకనాటి కొంతమంది భక్తులుగా ఉండి పాతాళానికి చేరినటువంటి వారు ఏమంటున్నారంటే, అయ్యా నీ నామంలో మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము, అద్భుతాలు చేశాము, సూచక్రియలు చేశాము, మహత్కార్యాలు చేశాము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ లోకంలో భక్తులుగా పిలువబడి పాతాళానికి వెళ్ళి నరకాగ్నికి వెళ్ళినప్పుడు నీ నామంలోనే మేము అన్నీ చేశాము కదా, ఏంటి మాకు ఈ పరిస్థితి అన్నప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? మీరెవరో ఎవరితో చెప్పారు ఈ మాట? సంఘంలోకి వచ్చి ప్రార్థనలు చేసి పాటలు పాడి దేవుని వాక్యం విని ఈ లోకంలో జీవించిన వారితో చెప్తున్న మాట ఇది. లోకంలో అందులైనటువంటి వారితో కాదు. నీ నామంలో మేము ఏం చేశాము? అద్భుతాలు చేశాము. నీ నామంలో మేము ఏం చేశాము? సూచక్రియలు చేశాము. నీ నామాన్ని మేము ప్రకటించాము అంటే మీరెవరో నాకు తెలియదు. అంటే విశ్వాసము ఎలా ఉంది?
అందుకే మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకున్నటువంటి ఒక మిషన్ ఉంది. ఏంటిదని? మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. అందుకే ఎదుటివారి గురించి కాదు, మనం గురించి మనమే పరీక్షించుకోవాలి. అప్పుడు అసలైనటువంటి విషయం ముందుకు వస్తుంది. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఆ మాటనే రాయించాడు. కాబట్టి విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మాలి. అని నమ్మి మనము మన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ పోవాలి. చాలామంది యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తారు? ఈ లోకంలో శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి దేవుని నమ్ముకుంటారు. ఈనాడు చాలామంది చాలా రకాలుగా మనం వాళ్ళని ఏమీ విభేదించం. కానీ ఒకసారి మనం ఆలోచించేద్దాం. మనలో ఉన్నటువంటి ఆ నిరీక్షణ దేని వైపు పోతుంది అన్నప్పుడు ఒకసారి లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు అని మీతో చెబుతున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? చాలండి. మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా? ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు అంటే ఏంటి? దీనిలో ఉన్నటువంటి ఆంతర్యము, ఇందులో ఉన్నటువంటి భావం ఏంటి అని మనం చూస్తే, యేసు నొప్పికి వచ్చిన వారు ఎలా వస్తున్నారంట? నాకులో కడుపు జబ్బు ఉంది, ఇది తగ్గితే నేను నమ్ముకుంటాను యేసు ప్రభువుని. ఇది వారి యొక్క విశ్వాసం. కొంతమంది పిల్లలు లేరు గనక దేవుని వద్దకు వచ్చినప్పుడు నాకు సంతానము కలిగితే సంతానాన్ని బట్టి నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. ఇది వారి యొక్క విశ్వాసము. చాలామంది ఉద్యోగం లేకపోతే నాకు తగినటువంటి చదువుకి నాకు ఉద్యోగం లేదు కనుక నాకు ఉద్యోగం వస్తే యేసుక్రీస్తుని నమ్ముకుంటాను. అందును బట్టి వారు దేవుడిని విశ్వసిస్తూ ఉన్నారు. ఇలా అన్ని విషయాలు మనం చూస్తే ప్రభు వద్దకు ఎవరు వస్తున్నారా అంటే ఏదో ఒకటి ఆశించి దేవుని వద్దకు నడుస్తూ ఉన్నారు. ఇలాంటి చాలామంది ఖమ్మం కూడా నడుస్తున్నారు. ఇసాకయ్య గారు అంట 7 వారాలు వస్తే నాలో ఉన్నటువంటి అసమానతలన్నీ తీరుతాయి. దేన్ని బట్టి నడుస్తున్నాం మనము? దేన్ని బట్టి? మనకున్నటువంటి బలహీనతలు విడిచిపోవటానికి ప్రభు వద్దకు నడుస్తున్నాం మనం. కానీ బైబిల్ చెప్తుంది కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే మొహమాటం లేకుండా యేసుక్రీస్తు అన్నాడు బోధ అలాగనే ఉంది. అందుకే మరి శాస్త్రులు పరిచయులు బాధపడ్డారు. ఈనాడు క్రైస్తవ్యానికి కూడా బాధ ఉంటుంది. వాక్యం ఏం సూచిస్తుంది, ఏది నిర్దేశిస్తుంది అని మనం ఆలోచన చేయం. కానీ మన చెవులకి ఇంపైన సువార్తను మాత్రం ప్రకటిస్తేనే అది మనకు అద్భుతంగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి వాక్యము విశ్వాసము అంటే అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మాలి. ఏంటి అదృశ్యం? పరలోకం మీరు చూసారా? చూడలేదు. నరకాన్ని చూసారా? చూడలేదు. పోనీ దేవుణ్ణి చూసారా? చూడలేదు. కానీ ఇవి ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇది నమ్మకము అంటే, దేవుణ్ణి ఎరగటము అంటే ఇది. పరలోకాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు, అయినను ఉన్నాయని నమ్ముతున్నాం మనం.
ఇలాంటి విశ్వాసం మనలో ఉందా? అదే చూడండి ఒకసారి. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు 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 విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి అన్నాడు. ఈ మాట మన కోసమే, ఈ మాట మన కోసమే. మన విశ్వాసాన్ని పరిశోధించాలి, పరీక్షించుకోవాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి, ఎవరో కాదు. మన విశ్వాసాన్ని పరీక్షించేది ఎవరో కాదు. ఎందుకంటే మన విశ్వాసం మనమే పరీక్షించుకోవాలి. కాబట్టి రక్త పరీక్షలాగా ఎవరో చేస్తే కాదు, ఇది విశ్వాస పరీక్ష. ఈ విశ్వాస పరీక్షలో ఎవరు చేయాలి పరీక్ష? మనకు మనమే పరీక్షించుకొని అలా ఉన్నామో లేదో బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించగలిగితే మన విశ్వాసం ఏంటోనే తెలిసిపోతుంది. కాబట్టి విశ్వాసాన్ని పరీక్షించుకోమని ఇక్కడ చెప్తే, ఇది చూడండి ఒకసారి. లూకా సువార్తలో కూడా ఒక మాట ఉంది, 17వ అధ్యాయం 5వ వచనంలో. రక్త పరీక్షలో కూడా ఎలాగైతే గ్రూపులు ఉన్నాయో, ఏ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, ఓ పాజిటివ్ ఉంది, అందులో నెగిటివ్ ఉంది. ఇలా గ్రూపులు ఎలాగైతే రక్తంలో గ్రూపులు ఉన్నాయో, విశ్వాసంలో కూడా గ్రూపులుగా ఉన్నారు. ఏమండి? క్రీస్తు సంఘాన్ని ఒక విశ్వాసం అయితే మన వెనకాలే ఉన్నాయి కొన్ని సంఘాలు, వాటి విశ్వాసం వేరు. ఎందుకంటున్నానంటే, ఎలాగైతే రక్తంలో గ్రూపులు ఉన్నాయో విశ్వాసాల్లో కూడా కొంతమంది ఏమంటారు, మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. ఈ మాట అనేది ఎవరు? క్రైస్తవులే. క్రైస్తవులు అనేటువంటి మనమే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అన్నాము అంటే, అసలు విశ్వాసం బైబిల్ ఎన్ని ఉన్నాయి? విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, ప్రభు అని బైబిల్ చెప్తుంటే, క్రైస్తవులైనటువంటి మనము ఏం చెప్తున్నాము? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది. ఒక ఆయనేమో వారం వారం ప్రభు బల్ల తీసుకుంటాము, ఇది ఒక గుంపు. ప్రభు బల్ల మరి కొందరు ఏం చేస్తారు, 3 నెలలకు ఒకసారి ప్రభు బల్ల తీసుకునేది, అదొక గుంపు. ఇంకోటి ఏంటి, నెలకొకసారి తీసుకునే గుంపు. ఇంకొకటి ఉంటే 6 నెలలకి, సంవత్సరానికి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి చెప్పండి, ఇది ఎడిపోతుంది క్రైస్తవ్యం. అందుకే నీ విశ్వాసము నీవే పరీక్షించుకొని, ఆ పరీక్ష ప్రకారంగా నువ్వు ఉన్నావో లేదో పరిశోధించుకో. ఎందులో చెప్పేది అందరూ బైబిలే చెప్తున్నారు, బైబిల్ పట్టుకునే కదా, బైబిల్ మాటలే కదా అంటే కుదరదు. ఆనాడు పౌలు శీలలు చెప్పేవి అలా ఉన్నాయో లేదో అని వాళ్ళు ఏం చేశారు, బెరే సంఘస్థులు ఏం చేశారు, ప్రతి దినము లేఖనాలను పరిశోధించారు వాళ్ళు. అలాగనే బైబిల్ గ్రంథము విశ్వాసము గురించి మరి ప్రస్తావన వచ్చినప్పుడు విశ్వాసం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ విశ్వాసము అనేది అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మాలి. అందును బట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఈ భూమి మీద విశ్వాసులకు తండ్రి ఎవరో? అబ్రహాం అండి. ఏంటి ఆయనలో ఉన్న విశ్వాసం చూద్దాం. అసలు మన విశ్వాసం ఎలా ఉంది? భక్తుల విశ్వాసం, ఆనాటి భక్తులు, ప్రవక్తలు, ప్రభువును నమ్మినటువంటి ఆదిమ అపోస్తలుల విశ్వాసం ఎలా ఉంది చూడండి ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. అపోస్తలులు
మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే నేనే చదువుకుంటానండమ్మా. వాక్యాన్ని చదివేటప్పుడు ఎలా ఉండాలి అంటే అర్థవంతంగా ఉండాలా, అది కట్ చేయకూడదు. వాక్యాన్ని ఎలా చదవాలో మనం వాక్యాన్ని చదివేటప్పుడు అది చాలా వినసొంపుగా ఉండాలి, అర్థం అవ్వాలి. చదువుతుంటేనే అర్థం అవ్వాలి, దాని గురించి అనలైజ్ చేయడం కాదు, అసలు చదువుతుంటేనే అర్థమైపోవాలి. 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఆ కంబడి చెట్టు చూసి నీవు వేళ్లతో కూడా పెగిలింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది. అంటే ఆవగింజంత విశ్వాసము ఆనాడే కరువు అయితే మరి ఈ గింజల సంగతి, ఎక్కడ ఉన్నటువంటి మన గింజల సంగతి ఏంటి? మనలో విశ్వాసం ఎలా ఉంది? వాళ్ళు ఏమని అడుగుతున్నారు? ఆదిమ అపోస్తులు ఏమని అడుగుతున్నారు? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించంటే మనమేం అడుగుతున్నాము? మా ఆస్తులు వృద్ధి పొందించండి, మా ఉద్యోగాలు వృద్ధి పొందించండి, మా పిల్లల్ని వృద్ధి పొందించండి. ఇదే మనం అడిగేది. ఆదిమ అపోస్తులు ఏమని అడుగుతున్నారు? విశ్వాసాన్ని గురించి, విశ్వాసములో వృద్ధి. మనకి పాడి పంటల్లో వృద్ధి, ఉద్యోగాల్లో వృద్ధి, సంతానంలో వృద్ధి, రోగాల్లో వృద్ధి కాదు, రోగాలు తగ్గించమని. ఇదే కదా మనం కోరుకునేది. ఆనాడు ఆదిమ అపోస్తులు ఏం కోరుతున్నారు? విశ్వాసాన్ని వృద్ధి కోరుకుంటున్నారు. ఈనాటి క్రైస్తవం ఏం కోరుకుంటుంది? మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది. విశ్వాసం పరిణామం ఎలా ఉండాలో అది మనం చూడాలి. ఆనాడు ఆదిమ అపోస్తులకే అందుకే మరి ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కంబడ చెట్టు ఏళ్లతో సహా పెగిలించబడుతుంది. అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది? ఆనాడు మరి ఆవగింజంత విశ్వాసము ఆనాడే కరువైతే ఈనాడు క్రైస్తవ్యంలో ఎలా ఉంది? అందుకే మనం అంతా రోగాల బారిలో పడి రోగాల కోసమే ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన విప్పితే ఏముండదండి? ఏం చేస్తాం చెప్పండి? ఆకాశ పట్టదలని ఆకాశము విస్తారమైనటువంటి దీవెనలు కావాలని కోరుకుంటాం. అసలు ఆకాశాన్నే దేవుడిచ్చాడు. నీకు ఇచ్చాడా? అడగక ముందే అన్నీ ఇచ్చిన దేవుడు ఇంక నీకేం కావాలా? ఆకాశాన్ని ఇచ్చాడు, అందులో ఉన్న నక్షత్రాలు ఇచ్చాడు, భూమిని ఇచ్చాడు. ఏమండి? సమస్తాన్ని ఇస్తే ఇంకా ఇచ్చిన వాటిని అడుగుతున్నాం మనం. అందుకే ఇక్కడ దశలోనికీయ పత్రికలో కూడా చూడండి, 2వ దశలోనికీయ 3వ అధ్యాయము 2వ దశలోనికీయ 3వ అధ్యాయము 2వ వచనం. ఏది బాబు ఈరోజు చదువుతాం ఏదో బైబిల్ 3వ అధ్యాయము 2వ వచనం. అదే చదువు. ఎందుకు? మేము మూర్ఖులైన దుష్ట మనుషులైన చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. ఈ లోకంలో ఏముందండి? దుష్టులు, అన్యాయస్తులు, దుర్మార్గులు, వీళ్ళంతా వీళ్ళతో లోకము నింపబడి ఉంది కనుక వారిలో నుండి మమ్మల్ని వేరుపరచు. మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలా? ఇలాగా చేయం మనం ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉంటుంది మీకు తెలుసు, నేను చెప్పేది ఏం లేదా.
మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఇక్కడ దశలోనిక పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో దుష్టులైనటువంటి వారిలో నుండి మమ్మల్ని వేరుపరచబట్టి నీ నీతిని న్యాయాన్ని జరిగించే వారముగా ఉండాలని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది పిల్లలు. అందుకే మనకు ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో కనబడతాడు. అలాంటి భక్తులైనటువంటి వారి జాబితా బైబిల్ గ్రంథంలో ఎందుకున్నాయంటే బుద్ధి కలగడానికి రాయించాడు. పాత నిబంధన గ్రంథం అంతా మనకి ఏం కలిగింది? బుద్ధి కలగటానికి. మనకు బుద్ధి రావాలి అంటే మన పితరులైనటువంటి వారి యొక్క జీవిత చరిత్రని మనం చదువుకోవాలి. అప్పుడే మనకి బుద్ధి వచ్చింది. అందుకే ఒకసారి ఏబు గ్రంథము 1వ అధ్యాయం చూడండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఆరు నుంచి చూద్దాం. 6వ వచనం. 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చి తినని దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చిందంట. ఇక్కడ ఆగుదాం కాసేపు. ప్రపంచ ప్రజల రిపోర్ట్ అంతా ఎవరి దగ్గర ఉంది తెలుసా? ఒకే ఒకటి దగ్గర ఉంది. వాడే అపవాది, సాతాను, కటసర్పము, దెయ్యము అని వాడికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఈ సాతాను భూమి మీద సంచారం చేసి ప్రజల యొక్క రిపోర్ట్ అంతా తీసుకుని పోయాడు ఆ సమూహంలోనికి. అప్పుడు దేవుడు చూసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నప్పుడు నేను భూలోకంలో అటు ఇటు తిరిగి ఇక్కడికి వచ్చానయ్య అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు ఏమని? ఎక్కడున్నది? ఏ వచనం? 8వ వచనం చూడండి. అన్నప్పుడు దేవుడు అడిగాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? ఇక్కడ ఆగండి. అప్పుడు నేను వచ్చాను అన్నప్పుడు దేవుడు అంటున్నాడండి, భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి గురించి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అక్కడ ఉన్నటువంటి ఏబు సంగతిని మేమన్నా ఆలోచించావా అన్నప్పుడు అతడు ఏబు, అతడు అంటే ఏబు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడని దేవుడే ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అంత గొప్ప సాక్ష్యం మనలో ఉందా? మనలో అలాంటి దేవుడే మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి విశ్వాసం మనలో ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఏమండి? అప్పుడు చెప్పాడంట, అయ్యా భూలోక ప్రజలందరూ కూడా నిన్నేదో పెద్ద నువ్వు దేవుడు అని నిన్ను నమ్మలేదు. వారికి ఒక ఆవిడకేమో కిడ్నీల్లో రాళ్ళు, కిడ్నీ సమస్య ఉంది, అందుకని నీ దగ్గరకు వస్తే రోగాలు తగ్గుతాయని వచ్చారు. ఇంకొక ఆయనకేమో కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అది తగ్గుతుందని నీ దగ్గరకు వచ్చారు. ఇంకొక ఆయనకేంటే బైపాస్ సర్జరీ ఉంది, అది నయమైతే నేను దేవుని వద్దకు వస్తానని నమ్ముకున్నాడు కనుక వచ్చారు. అలా వారికి ఉన్నటువంటి రోగాల నిమిత్తము, జబ్బుల నిమిత్తము, వారి ఆస్తిపాస్తుల గొడవల నిమిత్తము, కోర్టు సమస్యలు ఉన్నాయి అవి తీరుతాయని వచ్చారు, రోగాల సమస్యలు ఉన్నాయి అవి తీరుతాయని వచ్చారు. ఇలా సమస్తము వాడుకున్నటువంటి భూ సంబంధమైన స్థితిగతులను బట్టి నిన్ను నమ్ముకున్నారే తప్ప
నువ్వంటే భయము భక్తి వాళ్ళకి లేదు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఏమండి, వీటి నిమిత్తమే వాళ్ళందరూ వచ్చారు, కానీ నిజంగా నువ్వంటే భయము భక్తి కాదయ్యా అన్నప్పుడు అంటే ఈ సాతాను వాడు ఏం చేశాడు? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ రిపోర్ట్ తీసుకుని వెళ్ళాడు అన్నమాట వాడు దేవుని సన్నిధికి. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమనైతే అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గురించి నువ్వు ఆలోచించావా? ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, ఏమండి సత్యవంతుడు, నీ పట్ల నా పట్ల భయము భక్తి కలిగిన వాడు. ఆయన సంగతి అన్నప్పుడు వాడు అంటున్నాడు, ఇంక చూడండి 9వ వచనం, అని అడుగగా అపవాది అంటున్నాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచు ఉండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించింది. ఏందయ్యా, ఊరికనే ఏమో నీ పట్ల భయం భక్తి కలిగిన వాడు కాదు, ఆయనకి ఆయన ఇంటి వారికి ఆయన చేతి పనిని కూడా దీవించి బహుగా వృద్ధి చేశావు. దేశంలో అతని కంటే ఆస్తిపరుడు ఎవడూ లేడు కనుక నీ పట్ల భయం భక్తి కలిగి ఉన్నాడు. అందుకే ఏబు నువ్వంటే భయం భక్తి కలిగి ఉన్నాడని సాతాను చెప్పింది. అప్పుడు దేవుడు పరీక్షలో ఏబు నిలిచాడు. చూద్దాం. అయితే ఆయనకున్నటువంటి సమస్తం వాటి మీద నీకు అధికారం ఇస్తున్నా, వెళ్ళమని చెప్పాడు. అప్పుడు కిందంతా చదివితే మనకు తెలుస్తూ, ఆయనకు 10 మంది సంతానం ఉన్నది, బహుగా ఆస్తిపాస్తులు కలిగిన వాడు, మరి మేకలున్నాయి, గొర్రెలున్నాయి, సమస్త ఆయన దగ్గర లేదంటూ ఏమీ లేదు. ఆవుల మందలున్నాయి, బర్రెల మందలున్నాయి, ఏమండి గుర్రాలు ఉన్నాయి, రౌతురం అన్నీ ఉన్నాయి, సేవకులు ఉన్నారు. సమస్తాన్ని కూడా దేవుడు సాతానికి అప్పగించినప్పుడు అవన్నీ పోతాయి, సమస్తాన్ని కోల్పోతాడు, రిక్తహస్తాలతో ఉంటాడు. ఏబు కడుపున పుట్టినటువంటి 10 మంది సంతానము కూడా చనిపోయినప్పుడు ఏబు పై వస్త్రాన్ని చించుకొని బహుగా ప్రలాపించాడు. అయినా సరే దేవుణ్ణి దూషించినట్లు చూడలేదు. రెండో అధ్యాయంలో చూడండి ఏముంటుంది అక్కడ. దేవదూతలు యెహోవా చూడండి, అందుకు యెహోవా 3వ వచనం 2వ అధ్యాయము ఏబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? అతను యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనుగా అపవాది. ఇక అపవాది మరలా ఆస్తి పాస్తులు పోయినా ఇంకా ఏబును సాధించాలని శోధించాలని వాడు పన్నాగం పన్నాడు. చూడండి ఇక 4వ వచనం, చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునను. అప్పుడు దేవుడు మరి ఒకసారి ఏబుని పరీక్షలోకి తీసుకున్నాడండి. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, పనివారు పోయారు, సంపద పోయింది, కుమారులు పోయారు, కుమార్తె ఒక్కగానొక్క కుమార్తె, ఆమె 10 మంది సంతానం కూడా సమస్తం కోల్పోయాడు. దేహమే మిగిలింది, దేహాన్ని కూడా పుటములో వేయబడింది.
బంగారం అవునో కాదో చేయాలంటే ఏం చేయాలి? పుటమిలో అగ్నిలో వేయాలి. అప్పుడే ఒరిజినల్ ఏంటో బయటకు వస్తుంది. అలాగనే ఏబుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఆయనకేం కలగజేశాడు? కురుపులు కలగజేశాడు. అక్కడ చూస్తూ ఉంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో ఏబును వచ్చును. అతడు ఒళ్ళు గోపుకున్నటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనను. అందుకతడు, మూర్ఖురాలులాగా మాట్లాడినట్లు నీవు మాట్లాడకు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? కీడును మనము అనుభవింప తగదా? ఈ సంగతుల్లో ఏ విషయమందు ఏము నోట పాపం చెల్లు. అంటే దేవుడు అంటే అన్ని మేలులే పొందుకోవాలా? కీడులు అవసరం లేదా? ఈనాటి క్రైస్తవం ఎలా ఉంది? క్రైస్తవుల సంగతి పక్కన పెడితే మనం ఎలాగున్నాం, మన విశ్వాసం ఎలాగుంది పరీక్షించుకోవాలి. అందుకే విశ్వాసము అంటే అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మాలి. ఇది విశ్వాసము. మీరు బాగా ఆలోచించండి నేను చెప్పే విషయాలని. విశ్వాసము అంటే ఏదో ఇక్కడ ఏబును చూసాం, అందుకే ఏబును మీకు పరిచయం చేశాను. దేవుడు మనకి ఏబు చరిత్రని ఆయన హిస్టరీని ఎందుకు మనకి ఇచ్చాడు అంటే బుద్ధి కలగటానికి. ఈనాడు క్రైస్తవ్యం కూడా చాలా ఆశించి దేవుని వద్దకు వస్తున్నారు. అందుకే మన పితరులైనటువంటి వారి చరిత్ర మనకు గ్రంథస్థం చేయబడి ఉంది. ఏవి ఎలా ఉన్నాడు, ఆయన విశ్వాసం ఎలా కాపాడుకుంటున్నాడు. అన్ని లాభాలే కాదు, నష్టంలో కూడా దేవునికి స్తుతియాగం చేయాలా, స్తోత్రం చెప్పాలా. అది విశ్వాసం అంటే. అందుకే ఇక్కడ దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా సాతానుగాడు ఆ సభలో పోయినప్పుడు ప్రజలందరూ కూడా వారి అవసరాల కోసమే నీ దగ్గరకు వచ్చారే తప్ప వారికి ఏ విశ్వాసం లేదు, భయము భక్తి నీ మీద ఏమాత్రం లేదయ్యా. వారికి ఉన్నటువంటి రోగాలు, ఆ నొప్పులు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు, వాటన్నిటి గురించి అవన్నీ తీరుస్తావు, ఆరుస్తావని నీ దగ్గరకు వచ్చారంతే. నిజంగా వాళ్ళకి విశ్వాసం లేదంటున్నాడు. సాతానుగాడు ఎందుకు దేవుని సమక్షంలో మన విషయమై వాడు రిపోర్ట్ తీసుకుని వెళ్ళాడు. కానీ అదే ఏమును గురించినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం నీలో నాలో ఉందో లేదో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇంకా చూడండి, అందుకే కొరింథీ పత్రికలో దేవుడు ఒక మాట రాయించాడు. మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమనియు మనం ఈ జీవిత కాలము మట్టుకే అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆయుష్ కాలం 60-70 సంవత్సరాలు. మన జీవితం ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి మొదటి గడియ నుంచి చివరి గడియ వరకు ఇది జీవితకాలం. ఈ జీవితకాలం మట్టుకే అంటే ఏంటి? పిల్లలు లేకపోతే పిల్లలు కావాలని, ఉద్యోగం లేకపోతే ఉద్యోగంలో వృద్ధి కలగాలని, లేకపోతే రోగాల సమస్యలని. ఈ జీవితకాలం మట్టుకే యేసు ప్రభువుని నమ్ముకోకూడదు. ఇంకొక జీవితం ఉంది, ఇంకొక జీవితం మనకుంది. ఆ జీవితం కోసం నమ్ముకోవాలి. అది ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి మర్మము. ఈ జీవిత కాలము మట్టుకే అందరూ చూడండి ఏముంది అక్కడ? ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు ఉండకూడదండి. మనకంటూ ఒక లోకం ఉంది. అదే అబ్రహాం గారు చూశారు. అబ్రహాం గారు ఏం చూశారు? పునాదులు గల పట్టణం ఉంది, అక్కడుంది.
ఇక్కడ అన్ని సమాధులే ఉంటాయి తప్ప పునాదులు లేవు. ఈ పునాదులు లేని ఈ సమాధుల కోసం కాదు, కానీ నిలవరమైన పట్టణం ఒకటి ఉంది, పునాదులు కలిగిన పట్టణం ఉంది కనుక ఆ పట్టణం కోసము అబ్రహాం గారు ఏం చేశారు? అబ్రహాం అంటే మామూలు మహాసంపన్నుడు ఆయన కూడా, కానీ ఆయన జీవితం అంతా ఎలా ఉంది? గుడారాల జీవితం. మనం చూస్తాం సంచారం చేసేటువంటి వాళ్ళు ఏ ఊరు వస్తే ఆ ఊర్లో ఏం చేస్తారు? ఒక డేరా వేసుకొని 4 రోజులు అక్కడుండి మరలా వెళ్ళిపోతారు. అలాంటి జీవితం అబ్రహాంది. ఏంటి అబ్రహాంలో ఉన్న విశ్వాసము? ఇక్కడ అన్ని సమాధులే ఉంటాయి, ఈ సమాధులను చూసుకొని సమాధుల పండుగ కూడా చేస్తాం మనం. ఏమండి, సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తాం? సమాధుల పండగ. ఆ రోజు పోయి శుభ్రం చేసి మంచిగా రంగులేసి పూలు చల్లి గుర్తు చేసుకుంటాం. ఇక్కడ ఏం మిగులుతుంది మనకు? లాస్ట్కి ఆ సమాధులే మిగిలేది. కానీ అబ్రహాం గారు ఏం చేశారు? నిలవరమైనటువంటి పట్టణం ఉంది, పునాదులు కలిగిన పట్టణం అది. అందును బట్టి ఆయన ఒక కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అవునా? అయితే ఆయనలో ఇంకొక విశ్వాసం ఏంటి? మృతులను సైతము లేపే దేవుడు నా దేవుడు. అరే, ఇస్సాకు ద్వారానే కోట్ల మంది ప్రజలను తీయాలని ఆయన సంకల్పంలో నాకు వాగ్దానం చేసిస్తే నా కొడుకు చచ్చిపోతాడా? అది ఆలోచించాడు ఆయన. ఏది ఆలోచించాడు? వాగ్దానం చేశాడు. ఎవరికి? శారాకు కూడా చేశాడు. నీ కుమారుని ఇస్తా, ఆ కుమారుడు ద్వారా ఇసుక రేణువులంటి సంతానాన్ని కలగజేస్తున్నప్పుడు అది మర్చిపోయారు వాళ్ళు? మర్చిపోలేదు. మనమైతే మర్చిపోతాం. ఈ చర్చిలో వింటాం మాటలు, చర్చి దాటంగానే డిశ్చార్జ్ అయిపోతాయి, వీక్ అయిపోతాం. చిన్న సమస్య రాగానే బలహీనపడతాం. మనలో ఉంటేలేండి బలహీనతల మానవుడికి సహజం, కానీ అప్పుడే బలవంతులుగా మార్చబడాలి మనం. ఎప్పుడైతే నీవు బలహీనుడిగా అయిపోతావో, వాక్యం చదివినప్పుడు ఎమ్మట నువ్వేం కావాలా? బలవంతులంగా కావాలి. అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు మనుషులకి ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు వాక్యం చదివినప్పుడు ఒక్కోసారి నాకు ఆ బలాన్ని చేకూర్చబడతాం. కాబట్టి అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం ఉందని విశ్వసించాడు గనక ఆయన డేరాల జీవితాన్ని ప్రారంభించాడు. ఒక్క కుమారుణ్ణి బలివ్వటానికి కూడా ఆయన సంసిద్ధమయ్యాడు. ఏబేలు కూడా ఏం చేశాడు? శ్రేష్టమైన తీసుకొచ్చాడు. విశ్వాసము, ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. రహాబు ఉంది, ఆమె ఏంటి? ఆమె వృత్తి వేశ్య. అయినా సరే దేవుడు వారిని ఇశ్రాయేలులు నమ్మినటువంటి దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు. ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేశాడు. అలాంటి దేవుడు వాళ్ళ తరపునుంటే ఇక తిరిగేలేదనుకుంది. అందుకే ఆమె ఏం చేసింది? గూఢచారులకు వచ్చిన వారికి రక్షణ కవచాన్ని ఇచ్చింది, దాచిపెట్టి లేరని చెప్పింది. ఎందుకంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. ఆమె నమ్మిందనమాట. ఏంటి నమ్మింది? పితరులకు జరిగినటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు, సూచక్రియలు అవన్నీ ఇశ్రాయేలు పట్ల జరిగించాడు కనుక ఆ రాహాబు అనేటువంటి వేశ్య నమ్మింది. వామ్మో, ఏం నమ్ముకుంటే నేను నా కుటుంబం రక్షించబడిద్ది అని ఆమె కూడా నమ్మింది. మనం ఎలా ఉన్నాం? మన విశ్వాసం ఎలా ఉంది చూడండి. ఇంకా చూడండి. మనం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి, ముగించేద్దాం. విశ్వాసమును బట్టి అతడును, విశ్వాసమును బట్టి అతడును అతనితో సమాన వారసుడైన ఇస్సాకును, యాకోబను వారును అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాతు దేశమునకు వారసులు. కాబట్టి పిల్లరా, అబ్రహాముకున్న విశ్వాసము మనకుందో లేదో పరీక్షించుకుందాం. అబ్రహాము ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. అదే 11వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17
19 చూడండి, 17వ వచనం చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. 19వ వచనం. చాలండి. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చాడు, మృతతుల్యమైనటువంటి ఆ యొక్క శవమును వారసులుగా చేస్తాడు అన్నటువంటి నమ్మకము ఆనాడు అబ్రహాముకు ఉంది. చూడండి, ఇంకా మనం చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్మటం మంచిదే. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. ఏమండి? దెయ్యాలు నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడే అని, కానీ మనుషులకు మాత్రం బుద్ధి లేదు. మనిషికి ఒక దేవుడిని తయారు చేసుకున్నాడు. ఈనాడు దేవుడు మనుషులు తయారు చేస్తే మనుషులు ఏం చేస్తున్నారు? దేవుడు తయారు చేస్తున్నారు మనుషులు. ఇది సాధ్యమేనా? తండ్రి కుమారులు అంటాడు, కుమారులు కుమార్తెలు తండ్రికి అంటాడు. కానీ తల్లిదండ్రులని కుమారులు కుమార్తెలకు అంటారండి? విడ్డూరంగా లేదు? దేవుడు చేసిన మనుషులు వీళ్ళైతే మనుషులు చేసిన దేవుడు చేసుకుంటున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అంటే మనం కూడా నమ్మాలి. దేవుడు లేడు, కనిపించడు, కనిపించని దేవుడు నమ్ముతున్నావు అంటే నీలో విశ్వాసం ఉంది అని. కానీ ఆ విశ్వాసం ఒక్కొక్కసారి అవిశ్వాసంలో పడిపోతాం. యేసుప్రభు వారు ధోనిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, సముద్రం వచ్చినప్పుడు, మరి గాలులు వీసినప్పుడు, అలలు ఎగిసి పడుతున్నప్పుడు మునిగిపోతామేమో అని భయపడి ఆ సందర్భంలో పేతురు నడుస్తూ ఉన్నాడు. నేను కూడా నడుస్తా అన్నప్పుడు రమ్మన్నాడు. ఏం చేశాడు? నీటి మీద నడవబడి. ఏది? విశ్వాసం ఉంది. కానీ ఎప్పుడైతే నీటి మీద నడుస్తూ ఆయన గాలిని చూసి ఆ వాతావరణాన్ని చూసినప్పుడు భయకంపితుడై నేను ఇందులో మునిగిపోతేనేమో అని ఎప్పుడైతే అవిశ్వాసంలో పడిపోయాడు, ఏమవుతున్నాడు? మునిగిపోతేనేమన్నాడు. మన విశ్వాసం ఎలాగుంది? మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకునేటువంటి పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతు ఎరిగిన వాడైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడైతే వ్యర్థమే. దేవుడి ప్రేమ అంటే ఏంటండి? దేవుడి ప్రేమ అంటే నీవు విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి. నువ్వు కలిగినటువంటి విశ్వాసము క్రియారూపకంగా ఉండాలి. అది దేవుడి ప్రేమ. ప్రేమ లేకపోతే వ్యర్థం. అదే అంటున్నాడు, పైన ఏమంటున్నాడు? కొండలు పెగిలించే ప్రార్థన నువ్వు చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థం. మరి క్రియారూపకంగా నీ విశ్వాసం లేకపోతే వ్యర్థం. అందుకే ప్రేమ కలిగి ఉండాలి. చివరగా ఎబ్రీ పత్రికలోనే ముగించుకుందాము. 11వ అధ్యాయము 6వ వచనం. ఏమండి? 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను ఎదుగు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు
అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి, విశ్వాసాన్ని బట్టి నోవాహు ఎలాగా తీర్చబడ్డాడు? న్యాయవంతుడుగా, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇంకా మనం అక్కడ చూస్తే ఆ 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇసాకు కలిగిన బలిగా అర్పించును. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించునో ఇసాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి, అబ్రహాము ఇస్సాకుని ఒక్కగాని ఒక్క కుమారుని ఇవ్వడానికి మేము తీయలేదు. మరి మనం ఏమిస్తాం దేవునికి? దేవునికి ఇచ్చేటువంటి వారంలో మనం ఎలా ఉన్నాము? ఆయన విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? దేవుని పట్ల భయము భక్తి ఎలా మనం పెంపొందించుకోవాలి అంటే దేవుడు ఉన్నాడని విశ్వసించి నమ్మాలి. ఈ లోకంలో ఐశ్వర్యాలు కాదు, పునాదులు కలిగిన పట్టణము, నిలవరమైన పట్టణము ఒకటి ఉంది. ఆ పట్టణం కోసం మనము ప్రయాసపడాలా. మన పితరులందరూ కూడా ఎలాగైతే ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం ప్రయాసపడి దేవుడు ఉన్న లోకం చేరుకున్నారో, మనం కూడా అదే విశ్వాసము కలిగి దేవుడు ఉన్న లోకం చేరాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించుకుందాం పిల్లలు. కాబట్టి మరి దేవుల్లో మన పరీక్ష ఎలా ఉంది? మనం ఎలా దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నాం? దేవుడు ఏదో ఇస్తాడు అని ఆశించటం కాదు, కానీ దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన ఉన్న లోకం చేరాలని ఆ విశ్వాసం రీతిగా మనం ప్రయాణం చేసి మనం వెనకున్నటువంటి భక్తులను జ్ఞాపకం చేసుకొని మన విశ్వాసంలో ముందుకు కొనసాగాలని మరి ఈ మాటల ద్వారా మనమందరం కూడా మరి ఆదరించబడుతూ ముందుకు పోవాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను.